ప్రియమైన వెలిగింపు శ్రోతలకు మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు నామంలో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి పాఠ్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ మంచి వెసులుబాటును బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఇది నాన్న కూడా ప్రభా కొన్ని మాటలు నేర్చుకోవడం సహాయం చేయమని వింటున్న మా ప్రియ శ్రోతలందరినీ దీవించమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, గత వారం మనం ప్రారంభించినటువంటి శీర్షిక కోపం అనే అంశం కింద ప్రారంభ వచనాలుగా కొన్ని మాటలు మనం గత వారం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న వచనం ఒకసారి చదువుతాను. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. 6వ వచనం. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి అని. వై ఆర్ యు యాంగ్రీ అండ్ వై హ్యాస్ యువర్ ఫేస్ ఫాలెన్? ఇదే ప్రశ్న ఆ దినాన్న తన అర్పణ అంగీకరించబడినప్పుడు కయీను విషయంలో దేవుడు పలికిన మాట. ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు అర్పణ తీసుకుని వచ్చారు. కానీ ఒకరిది అంగీకరించబడింది, మరొకరిది అంగీకరించబడలేదు. అలాంటి సమయంలో స్వతహాగా భావోద్రేకాలకు గురి కావడం అనేది సహజం. అయితే ఒక వ్యక్తి యొక్క అంతరంగ వైఖరి బయటపడేది కోపం దగ్గర అయితే, ఆ భావోద్రేకాల పరిధిని సరిగా చేజిక్కించుకొనకపోతే జీవితాలను కోల్పోవాల్సి వస్తుంది అనే మాట. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటా ఉన్న మనందరం ఆలోచించేద్దాం. గత వారం మనం అనుకున్న విధంగా కోపానికి ఎవరు అతీతులు కాదు అని. అలాంటి సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఇప్పటికే మన జీవితాల్లో యథార్థంగా పరిచయం చేసుకుంటే మనం కోల్పోయిన వాళ్ళందరూ కూడా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా సరే మన జీవితాల్లో బయలుపడిన కోపమే కారణమైతే, లేదా వారి జీవితాల్లో బయలుపడిన కోపమే కారణమైతే అయ్యుండొచ్చు ఈ రోజున్న మన పరిస్థితి కారణం. ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల్నే కోపం వేరు చేస్తుంది, ఒక ఇంట్లో ఉండేవారినే కోపం వేరు చేస్తుంది. మన అనుకున్న వారిని విడగొట్టడంలో కోపం తర్వాతే మరి ఏదైనా అనుకోవాలేమో. ఇంతకీ దేశాల మధ్య యుద్ధాల కారణం కానీ, ప్రజలు ఆచరిస్తా ఉన్న విశ్వాసాల మధ్య విద్వేషాల కారణం కానీ, ప్రేమతో భాషలాల్సిన కుటుంబాల మధ్య వైరుధ్యాలకు కారణం కానీ, ఒక సహవాసంలోని సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు ఉండవలసిన పరిస్థితుల్లో కోపాలు పెట్టిరేగిపోవడానికి గల కారణం కానీ, ఇలా ఏదైనా కారణం ఆలోచిస్తా ఉన్నప్పుడు మనిషి తన దుస్థితిని గుర్తు తెచ్చుకోనంత వరకు కూడా ఆ కోపం యొక్క పర్యవసానాలు అనుభవిస్తూనే ఉంటారు. ప్రియ శ్రోతలు, మన వైఖరిని బయలు పెట్టే లేదా బయట పెట్టే ఒక మాధ్యమం కోపం అయితే, దాని ద్వారా వచ్చే పర్యవసానమే ఈ దినాన మనం అనుభవిస్తా ఉన్న లేమికి కానీ, దుఃఖానికి కానీ, ఒంటరితనానికి కానీ, ఆవేదనకు కానీ కారణమవుతుంది. ఆ రోజున మనం స్పందించిన తీరు, మాట్లాడిన విధానం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇంతవరకు వస్తుందనే విషయాన్ని మనం ఆ రోజున గ్రహించలేకపోయి ఉంటాం. కయీను, ఏబేలు ఇద్దరు అన్నదమ్ములే. మంచిగా పెరిగారు, మంచిగా వ్యవసాయం చేసే స్థాయికి వచ్చారు. అర్పించాలనే మనసు దగ్గర ఇద్దరు కూడా అర్పించాలనే మనసు ఉంది. కానీ అర్పణ అర్పించే సమయంలో దేవుడు ఏబేలు యొక్క అర్పణను అంగీకరించారు, కయీనును అతని అర్పణను అంగీకరించలేదు. దేవుడు మొదట మన నుంచి కోరుకునేది
మనం ఆయన చేత అంగీకరించబడాలి అని. తర్వాతే మనం చేసే వాటిని అంగీకరిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఏబేలు అనే వ్యక్తి దేవుని చేత అంగీకరించబడ్డాడు, తన అర్పణ కూడా అంగీకరించబడింది. అలాంటి సమయంలో కయ్యనికి కోపం వచ్చింది అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఎఫ్ఎస్సీ పత్రిక 4:27 రాయబడిన మాట ప్రకారం ఏముంటుందండి అంటే, కోపమునకు మనం చోటిస్తే మన జీవితాల్లోనికి ఎవరు ప్రవేశిస్తారో వాక్యం చెప్తా ఉంది. దయచేసి మీరందరూ ఒకసారి బైబిల్స్ ఉన్నట్లయితే ఈ వచనాన్ని చూసి అండర్లైన్ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తాం. 4వ అధ్యాయం 26-27 వచనాలు. కోపపడుడి కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. బీ యాంగ్రీ అండ్ డు నాట్ సిన్. డు నాట్ లెట్ ద సన్ గో డౌన్ ఆన్ యువర్ యాంగర్. అపవాదికి చోటీకుడి అండ్ గివ్ నో ఆపర్చునిటీ టు ద డెవిల్. ఈ మాట ఎంత అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉందో. కోపం న్యాయబద్ధమైనదైతే తప్పు కాదు, అది కూడా సూర్యాస్తమయం లోపు సెటిల్ అయిపోవాలి అనే మాట. చాలామంది వ్యక్తుల జీవితాల్లో, కుటుంబాల్లో కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటాయి ఈ కోప కారణం చేత మాట్లాడుకోకపోవడాన్ని బట్టి. ఈ కోప కారణాన్ని బట్టి ఇక జీవితంలో వారితో మాట్లాడకుండా కూడా మిగిలిపోయి ఉండొచ్చేమో. అలా ఎన్ని సంబంధాలు కోల్పోయామో. సంబంధం తెంచుకోవడం చాలా సులువు, ఏర్పరచుకోవడం చాలా కష్టం. ఇక్కడ కయీను కోపం వచ్చింది, చంపేసాడు తన సహోదరుని. ఇక్కడ రాయబడిన మాట ఎఫెసీ పత్రిక 4:26 మీ కోపము నిలిచి ఉండకూడదు అనే మాట. ఎందుకని అంత గట్టిగా చెప్పారు? అది అపవాదికి చోటీయడం అవుతుంది కాబట్టి అని. ప్రియ శ్రోత, ఈ మాట మీ చెవిన పడతా ఉన్నప్పుడు మీ అంతరంగంలో ఎవరి మీదనైనా కోపం ఉన్నట్లయితే ఇప్పటికీ మీ అంతరంగాన్ని ఏలుబడి చేస్తా ఉంది మీరు కాదు, దేవుడు కాదు, సాతాను. వాడెప్పటికప్పుడు ఆ కోపాన్ని రేపుతూ ఉంటాడు, వారి జ్ఞాపకాల చేత రెచ్చగొడుతూ ఉంటాడు. ఇంకా గట్టిపడిపోయి దేవునికి దూరంగా వెళ్ళే విధంగా చేస్తాడు. అందుకని బైబిల్ అంటా ఉంది, అదే ఆదికాండం 4:7 ఎవరి అంతరంగంలో కోపం నిలిచి ఉంటుందో వాడు చేసే పనులు చెడ్డ పనులు, అట్టి వాడి విషయంలో పాపం పొంచి ఉంటుంది అని. ప్రియ శ్రోతలు, ఈ మాటలు కొంచెం కష్టంగా ఉన్నాయి కదా. కష్టంగా ఉన్న సత్యం మారదు కదా. మన జీవితాల్లో ఇప్పటికే మన కోపాన్ని బట్టి చాలా మందిని కోల్పోయాం, చాలా కోల్పోయాం మన జీవితంలో. దానికి కారణం మానవుని యొక్క మాన్యువల్ అయిన బైబిల్ ఏ వాక్యానైతే మనతో మాట్లాడుతూ ఉందో ఆ వాక్యాన్ని విని వదిలేసే వారిగా మాత్రమే ఉండి ఆ వాక్యానుసారంగా జీవించని వారిగా మనముంటున్న కారణం చేత వాటిని కోల్పోయాం. ఊహించండి ఒకసారి, మీరు కోల్పోయిన సంబంధాన్ని తిరిగి మళ్ళీ పొందుకోగలరా? ఈ కోపాల కారణం చేత మీరు కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మళ్ళీ పొందుకోగలరా? ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో మాట్లాడుకొని, ఎన్ని నెలలు అయిపోయిందో మాట్లాడుకొని, తల్లి కడుపులోని శత్రువులేం కాదు, తొలిపరిచయమే శత్రుత్వంతో ఏర్పడలేదు. క్రమక్రమంగా మన జీవితాల్లో మన వైఖరి పాడైపోయినప్పుడు దానికి భావోద్రేకాల సమ్మేళింపు లేదా సమ్మేళనం కలిసినప్పుడు అవి రెండూ కలిసి ఈ దినాన మన జీవితాన్ని అలా చేసుంటాయి. ప్రియ శ్రోత, ఈ మాట వింటా ఉన్న మీరు, మనం మాట ఆలోచించేద్దాం.
ఇప్పటికీ మనం కోల్పోయిన వారిలో ప్రారంభంలో మీ పరిచయం ఎలా ఉంది, సంభాషణ ఎలా ఉంది, ఏ కారణం చేత ఆ సంబంధాన్ని, ఏ కారణం చేత ఆ సహవాసాన్ని విడిచిపెట్టేశారు? కోపమే కారణమై ఉండొచ్చు. తప్పు జరగడం సహజమే. కానీ ఆ తప్పును సరిచేసుకొని తిరిగి అన్నడు ఆ తప్పు జోలికి వెళ్లకుండా జీవించగలగడం అనేది దేవుడు మానవునికి ఇచ్చిన గొప్ప అవకాశం. అది సరిచేసుకోవడానికి ఇష్టపడిన వాడు దేవుని చేత ఎరగబడినవాడు, దేవుని ఎరిగినవాడు. సరిచేసుకోవడానికి ఇష్టపడిన వాడు దేవుని చేత ఎరగబడినవాడు కాదేమో అనేది ఒక ప్రశ్న. శ్రోత, కోపం మీ జీవితంలో సాధించిందేంటి అనేది ఒక చిన్న పేపర్ తీసుకొని రాసుకుంటారా? ఈరోజు ఈ మాటలు వినిన తర్వాత మీకు ఇష్టమైతే, ఒంటరిగా మీరు కూర్చున్నట్లయితే ఒక చిన్న పేపర్ తీసుకొని మీరు కోపం చేత సాధించిన విజయాలు అని పెట్టుకొని మీ విజయాలన్నీ రాసుకోండి. ఏం విజయం సాధించారు? అహంకారంలో మిగిలిపోయారు. ఏం విజయం సాధించారు? ఆనందాన్ని కోల్పోయారు. ఏ విజయం సాధించారు? ఒంటరాలుగా మిగిలిపోయారు. ఏం విజయం సాధించారు అంటే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నారు. ఎంతమించి ఇంకా ఏం కావాలా? అదే ఒకవేళ మీ పేపర్ మీ కళ్ళ ముందు కనబడితే ఎంత దుఃఖం రావాలి? ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, అయ్యా, అపవాదికి చోటిచ్చాను, ఆవేదన కొని తెచ్చుకున్నాను. అపవాదికి చోటిచ్చాను, ఆత్మీయులను కోల్పోయాను. అపవాదికి చోటిచ్చాను, ప్రేమించే వారిని దూరం చేసుకున్నాను. అపవాదికి చోటిచ్చాను, నమ్మిన వారిని దూరం పెట్టుకున్నాను. ఎంతమించి ఏం కనబడితే చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో యథార్థంగా వాక్య పురుగులో పరిశీలన చేసుకొని, ఎందుకు కోపపుచ్చుకున్నావు కయీను అన్న మాట ఆ పేరు దగ్గర మన పేరు పెట్టుకుంటే ఏమని సమాధానం చెప్తాం? నా అహంకారమయ్యా, నా చెడిపోయిన వైఖరి, పడిపోయిన నైజం, పతనమైపోయిన జీవితం అని చెప్పుకుందామా? లేక ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు చూద్దామా? ఎదుట వ్యక్తిలో ఉన్న లోపాలు మనకు కనబడుతున్నాయండి అంటే మన కంట్లో దూలాలు ఉన్నాయన్న విషయం మర్చిపోకూడదు. మన కంట్లో దూలం లేకపోతే ఎదుటి వాని కంట్లో నలుసు కనబడదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. ఏబేలు ఏంటి అనలేదు, నీవేంటి అన్నారు. ఈ రోజున మన సంబంధాలు కోల్పోయిన వారిని కాసేపు పక్కన పెట్టండి. మనమేంటి అని ప్రశ్న వేసుకుంటే ఈ రోజున మన స్థితికి గల కారణం మన కోపమే అనే విషయం మనకు అర్థమైతే ఎంత దుఃఖం అది. కోపపడాల్సిన ఆయన ప్రేమించారు, ప్రాణం పెట్టి తిరిగి లేచారు. ఆ ప్రభు అంటా ఉన్నారు, కోపాన్ని నా జీవితాల్లో ఏలుబడి చేయనీయొద్దు అని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కోపాన్ని దూరపరుద్దాం, దేవునికి స్థానం ఇద్దాం, తిరిగి నూతనమైన ఆనందాన్ని మనం పొందుకుందాం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళా మనం కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రియ శ్రోతలు, మీ సలహాలు, సూచనలు మాకిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకే వందనాలు. ఇంకా మీరు మీ సలహాలను, సూచనలను వ్యక్తిగతంగా కానీ లేదా ఈ ఎపిసోడ్ కింద కానీ కామెంట్స్లో మీరు పోస్ట్ చేసినట్లయితే దీన్ని మరింత మంచిగా చేసుకోవడానికి, మరింత ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఆశిస్తూ తిరిగి మరొక వారం వల్ల మనం కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.